వెల్కమ్ టు కల్పన వంటలు. ఈరోజు పచ్చి రొయ్యలతోటి పచ్చడి, నిల్వ ఉండే పచ్చడి. ఒక నెల రోజులు 6 నెలల వరకు అయినా కూడాను ఇది నిల్వ ఉంటుంది. దానికి కావాల్సింది పచ్చి రొయ్యల్ని నీళ్లు లేకుండా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దానికి కావాల్సింది అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 3 స్పూన్లు మనం కారం తీసుకుంటే 2 స్పూన్లు సాల్ట్ తీసుకోవాలి, పసుపు తగినంత, గరం మసాలా, వేయించి దంచి పెట్టుకున్నటువంటి ధనియాలు, జీలకర్ర పౌడర్, 2 నిమ్మకాయలతోటి తీసినటువంటి నిమ్మరసం. ముందుగా స్టవ్ వెలిగించి మనం ఆయిల్ పెట్టుకోవాలి. ఒక 1/4 కేజీ వరకు ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం అందులో రొయ్యలు వేసి వేయించాలి. మనకి రొయ్యలు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు కూడాను వేయించుకోవాలి, డీప్ ఫ్రై చేయాలి బాగా. మనకి ఇది పచ్చడికి మనం ఒక చుక్క కూడా వాటర్ అనేది తగలకుండా ఉండాలి, లేకపోతే పచ్చడి పాడైపోతుంది. నీళ్ళు తగలకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మనకి రొయ్యల్లో నుంచి వాటర్ వస్తుంది. వాటర్ వచ్చిన తర్వాత మళ్ళీ అవి క్రిస్పీగా ఫ్రై అవుతాయి అన్నమాట. అప్పటి వరకు మనం దీనికి 10 నిమిషాల వరకు టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి రొయ్యల నుంచి వచ్చినటువంటి వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి మనకి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటాయి. ఇవి రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడాను మనం ఆయిల్లోని ఫ్రై చేసేయాలి. ఇవి చిందుతూ ఉంటాయి, కొంచెం చాలా జాగ్రత్తగా వేయించాలి. మనకి రొయ్యలు బాగా రెడ్ కలర్ వస్తే మనకి పచ్చడి అనేది బూజు పట్టకుండా ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా అన్ని రొయ్యలు వేగేలాగా మనం గరిటెతోటి ఇలా కలుపుతూ తిప్పుతూ మనం వేయించాలి. ఏ ఒక్క రొయ్యలో కూడాను పచ్చి అనేది లేకుండాను మనం వేయించుకోవాలి. మనకి ఈ కలర్ సరిపోదు, ఇంకొంచెం కలర్ రావాలి, అంతవరకు వేయించుకోవాలి. ఈ విధంగా మనకి రెడ్ కలర్ వచ్చే వరకు కూడాను వేయించుకొని మనం గిన్నెలో తీసి పెట్టుకోవాలి రొయ్యల వరకు. ఇలా మనం రొయ్యల్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఈ కలర్ బ్రౌన్ కలర్ వరకు వచ్చే వరకు వేయించుకొని పెట్టుకోవాలి మనం. తర్వాత అదే ఆయిల్లోని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. వేసి వేయించాలి రెడ్ కలర్ వచ్చే వరకు కూడా. మనకి ఇది నిల్వ ఉండే పచ్చడి కాబట్టి మనం కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు కూడాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేయించాలి, పచ్చిగా లేకుంటే బూజు వస్తుంది. అందుకోసం అని చెప్పని మనం
కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడు మనకి పచ్చడి చెడిపోకుండా ఉంటుంది. కొంచెం వేయించాలి. అది వేగేటప్పుడే మనం కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటే, తడిగా లేనటువంటి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా వేగే వరకు మనం పచ్చిగా అనేది లేకుండా ఉండాలి. అప్పుడు మనకు పచ్చడి నిల్వ ఉంటుంది. మనకి కలర్ వస్తే సరిపోతుంది. మనం ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పౌడరు ఇవన్నీ వేసేయాలి. స్టవ్ కట్టేసుకొని, లేకుంటే సిమ్లోనైనా పెట్టుకొని వేసుకోవాలి. సిమ్లో పెట్టేసి దీనికి 2 స్పూన్స్ కారం సరిపోతుంది. మనం కొంచెం సిమ్లో పెట్టుకోవడం వల్ల కారం పచ్చివాసన రాకుండా ఉంటుంది. 2 స్పూన్స్ మనం కారం వేసాం కాబట్టి స్పూన్ పావు సాల్ట్ వేస్తే సరిపోతుంది. స్పూన్ ఇందులో మనం నిమ్మకాయ జ్యూస్, వేయించి పెట్టుకున్నటువంటి రొయ్యలు, ధనియాలు, జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్, ఇవన్నీ మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని అన్నీ వేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. కొంచెం పసుపు, మనకి ఇంకా కొంచెం ఆయిల్ కావాలి అనుకుంటే మనం పోసుకోవచ్చు. ఇది సరిపోతుంది. మనకి 6 నెలల వరకు కూడాను ఈ పచ్చడి నిల్వ ఉంటుంది. ఇది ఆరిపోయిన తర్వాత, పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనం డ్రైగా కడిగి పెట్టుకున్నటువంటి ఒక కంటైనర్లోని నిల్వ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా పర్వాలేదు, బయటైనా నిల్వ ఉంటుంది ఇది. ఇంక ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవాలి. స్టవ్ కట్టేసిన తర్వాత మనకి కొంచెం
ఇది పూర్తిగా చల్లబడే వరకు ఆగాలి. చల్లబడిన తర్వాత మనం ఒక జార్లో పెట్టుకుందాం. ఈ విధంగా మనం రెడీ అయిన పచ్చడిని ఒక కంటైనర్ బాక్స్లో తీసుకొని పెట్టుకోవాలి. ఇది పచ్చడి చేసిన తర్వాత 3వ రోజు నుంచి తినడానికి బాగుంటుంది. అంటే ఉప్పు కారం అవన్నీ కూడాను కలిసిపోయి మనకి 3వ రోజు నుంచి చాలా టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఎంతో టేస్టీగా ఉన్నటువంటి స్పైసీ రొయ్యల పచ్చడి రెడీ అయిపోయింది. ఈ విధంగానే మీరు కూడా చేసుకుని టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి క్రింద ఉన్న షేర్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మరొక వంటకంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.